నమస్తే. మనము ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాం. ఎలాగా? మనం బయటికి కంపల్సరీ వెళ్ళాలి కదా! వెళ్ళినప్పుడు ప్లెయిన్ స్కిన్ మీద సన్ రియాక్షన్ పడిందనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే, నేను చాలా నేచురల్ బ్యూటీ, నేను ఇలా వెళ్ళిపోతాను అని అనుకుంటారు. ఓకే. నేచురల్ బ్యూటీ మేము కాదని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే, ఏదో ఒకటి కంపల్సరీ ఎయిదర్ పౌడరో, క్రీమో, సన్ స్క్రీనో, ఫౌండేషనో ఏదో ఒకటి కంపల్సరీ స్కిన్ మీద ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ సన్ రేజెస్ మన స్కిన్ మీద టచ్ అవుతాయి కాబట్టి. ఆ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్ మనకు అలాగా ఒక షాడో లాగా ఒక ట్యాన్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ట్యానింగ్ రావడం ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అది పోవడం మనం చాలా కష్టపడాలి. కాకపోతే అది ఒక రోజులో పోయేది కాదు. మనము రెగ్యులర్‌గా ఏదో ఒకటి దాని మీద ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అది నేచురల్ అయితే చాలా మంచిదనమాట. ఇప్పుడు మనము అలాగా బయటికెళ్తాము. వచ్చిన తర్వాత క్లీనింగ్ చేసుకుంటాం. ఫేస్ మీద ఏమీ లేకుండా మనం నీట్‌గా తీసేస్తాం. తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక క్రీమ్ ఏదన్నా తీసుకొని, మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా, వాజ్‌లైన్ అయినా ఏదైనా మీ దగ్గర బాడీ లోషన్ ఉన్నా ఏదున్నా దాంట్లో కొంచెం చక్కెర దాంట్లో వేసి, ఆ క్రీమ్‌ని ఫేస్‌కంతా పట్టించి చక్కెర అరిగిపోతది. అరిగిపోయే వరకు మంచిగా ఇట్లా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో, ఎప్పుడైనా ఈ డైరెక్షన్‌లో, అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఇలా, 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 ఇలా మొత్తం అంతా మసాజ్ చేసుకొని, చల్ల నీళ్ళతో కడుక్కొని, తర్వాత ఏం చేస్తారు అంటే, చక్కగా ఇంత పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని, పెరుగులో చిటికెడు పసుపు వేయండి. ఓకే. పసుపు వేసి నీట్‌గా అది రంగరించుకొనేసి, లేదు పసుపు కొంతమందికి పడదు అని అంటారు. లేకపోతే శనగపిండి పెట్టుకోండి. లేదు అంటే పెసరపిండి పెట్టుకోండి. ఏదైనా సరే పెరుగు విత్ శనగపిండి, పెసరపిండి, పసుపు ఏదైనా పర్వాలేదు. అది పెట్టుకొని నీట్‌గా ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10, 15 మినిట్స్‌కి గట్టి పడుతుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే, ఎటువంటి ఇలా కదపడం, ఇలా కదపడం, లేకపోతే ఇట్లా అనడం అలా చేయకండి. అలాగే ఉండిపోండి. మొత్తం ఎండిపోయిన తర్వాత వాటర్‌తో తడుపుతూ క్లీన్ చేసుకోండి. చాలా మటుకు క్లీన్ అయిపోతుందండి ఫేస్. ఇది ఫాలో అవ్వండి. మీ బ్యూటీని పెంపొందించుకోండి. థాంక్ యూ.